బోడుప్పల్ 15వ డివిజన్లోని అయోధ్యానగర్ కాలనీ ముఖద్వార కమాన్ని ప్రారంభించారు. రామజన్మభూమి అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా బోడుప్పల్ 15వ డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ సిగురు రేణుకా రవికుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తమ సొంత నిధులతో 2 లక్షల రూపాయలతో 15వ డివిజన్లోని అయోధ్యానగర్ కాలనీ ముఖద్వార కమాన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ మరియు 15వ డివిజన్లోని వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సిగురు రేణుకా రవికుమార్ మాట్లాడుతూ బోడుప్పల్ 15వ డివిజన్ ప్రజలకు కాలనీ వాసులకు రాబోయే రోజుల్లో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందు ఉంటామని తెలిపారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆశీస్సులతో ఎప్పుడూ ప్రజలకు 24 గంటలు సేవలు చేస్తామని వెల్లడించారు. అయోధ్యనగర్ కాలనీ వాసులు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ కాలనీ అభివృద్ధి కోసము మాకు సహకరించవలసిందిగా ఈ అసోసియేషన్ సభ్యులు మమ్మల్ని వచ్చి పర్సనల్గా సంప్రదించడం జరిగింది. వారు వచ్చిన వెంటనే మేము వాళ్ళని అడిగినాము, వాళ్ళ కాలనీలో ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ కాలనీలో డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, కుక్కల సమస్య, పందుల సమస్య, అలాగే కాలనీకి ఒక వాళ్ళ ఇంతవరకు ఊరు పేరు లేకుండా ఉంది. వాళ్ళు కొత్తగా ఏర్పరచుకున్నారు కాబట్టి ఒక కాలనీకి వాళ్ళకు ముఖద్వారం కావాలి, కాలనీ కమాన్ కావాలని చెప్పేసి మమ్మల్ని కొనడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మేము ముందే చెప్పినాము, సరే కాలనీ కమాన్ అయితే తర్వాత చూసుకుందాం, కానీ వాళ్ళ ముఖ్యమైన సమస్యలు డ్రైనేజ్ అంటే మున్సిపల్ నిధులు అప్పుడు అంటే వాళ్ళు మున్సిపల్ నిధులు లేవు కాబట్టి అని చెప్పేసి మా సొంత నిధులతో అప్పుడు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని సంప్రదించేసి వీళ్ళకి కావాల్సినటువంటి 2 స్ట్రీట్లకి ప్రత్యేకంగా మల్లారెడ్డి గారిని సంప్రదించి వారి ఫండ్ ద్వారా 2 లైన్లు డ్రైనేజ్ చేయించడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ కోడ్ అయిపోగానే మా సొంత నిధులు సుమారు 2 లక్షల రూపాయలతో ఇక్కడ కాలనీ కమాన్ ఏర్పాటు చేసేసి గత నెలలోనే దీనికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక నెల లోపలనే అనుకున్నట్టు వాళ్ళ కోరిక మేరకు ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్టా కార్యక్రమం ఉంది. ఈరోజే మాకు ఖచ్చితంగా ఈ కమాన్ ఓపెనింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఏదైతే బాలరాముని ముహూర్తానికి సరైన ముహూర్తంలోనే ఇక్కడ వాళ్ళ కాలనీకి ముహూర్తం చేసేసి కాలనీ కమాన్ని మనం చేసి ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఈ కాలనీ అభివృద్ధి కోసం మాకు చేతనైనంత సహాయం వ్యక్తిగతంగా కానీ లేకుంటే ప్రభుత్వ పరంగా కానీ ఏదున్నా వాళ్ళ వెన్నంటి ఉండేసి వాళ్ళ కాలనీ అభివృద్ధికి ఎల్లవేళ్ళ మేము ముందుగా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 15వ డివిజన్ కుటుంబంలోని భాగమైన అయోధ్యనగర్ కాలనీ వాసులు ఎలక్షన్స్ టైంలో మమ్మల్ని వాళ్ళ కాలనీ సమస్యల గురించి వివరించి డ్రైనేజ్ సమస్యలు, పందుల సమస్యలు, కుక్కల సమస్యలు, దోమల సమస్యలు, అలాగే వాళ్ళ కాలనీకి ఒక ఐడెంటిటీ, ఈ కాలనీ కమాండ్ కావాలి అనేసి కూడా అడగడం జరిగింది. ఎమ్మెల్యే సార్ మల్లారెడ్డి సార్ ఫండ్తో డ్రైనేజ్ పనులు చేయించాము. అలాగే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇప్పుడు కాలనీ కమాండ్ కూడా ఈరోజు అయోధ్యలో రాముని ప్రతిష్ఠించే రోజున, ఈ శుభకరమైన రోజున ఇక్కడ కూడా కాలనీ కమాన్ చేయడం జరిగింది. ఇటు తర్వాత కూడా వాళ్ళకి తోడుండి ఎలాంటి సమస్యలున్నా మా సహాయ సహకారాన్ని ప్రిన్సిపల్ ద్వారా కానీ ఎమ్మెల్యే సార్ ద్వారా కానీ వాళ్ళకి ఎప్పుడు తోడుంటామనేసి హామీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.